నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో కంటే ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే మోకాలు నొప్పులు, నీ జాయింట్ పెయిన్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. కానీ దీనికంటూ స్పెషల్ రెమెడీస్, అలాగే హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటున్నారు. హోమ్ రెమెడీస్ ద్వారా కూడా ఈజీగా నయం చేసుకోవచ్చు అంటున్నారు. అవేంటి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేది చాలా యంగ్ ఏజ్లోనే వస్తున్నాయి సార్. అంటే ఒకప్పుడు అయితే 50 years 60 years అయితేనే మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, అరగడము, లేకపోతే మోకాల్లో గుజ్జు తగ్గిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ వినేవాళ్ళం. కానీ ఈ వయసులో 30s లోనే వస్తున్నాయి. కారణాలు ఏంటంటారు? కారణాలు ఆర్థరైటిస్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. యంగర్ ఏజెస్ ఉన్న వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ ఈజీగా వస్తుందన్నమాట. దాంతోపాటు ఫైబ్రోమయాల్జియా అని ఒక కండిషన్ ఉంటుంది, ఆ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్లకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే కాల్షియం లెవెల్స్ కూడా తగ్గిపోతాయి వాళ్ళ బాడీలో. దానివల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది, బోన్స్ ఏమో వీక్ అయిపోతాయి. సో వాళ్ళలో కూడా ఈ కేసెస్ అనేది పెరుగుతుంది. ప్లస్ సరిగా నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఉండడం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ సరిగా ఉండకపోవడం, వాళ్ళ జాయింట్స్ ని, మసిల్స్ ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటలేరు మధ్య. లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. సో ఇవి కొన్ని కారణాలు. సో ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి సార్? నీ జాయింట్ పెయిన్స్ జనరలీ ఆర్థరైటిస్ వల్ల వస్తాయి, లేదంటే బర్సైటిస్ వల్ల వస్తాయి. మీరు గుజ్జు తగ్గిపోవడం అని చెప్పారు కదా, దానివల్ల కూడా అవుతాయి. అండ్ దాని తర్వాత కొందరికి ఇంజురీస్ అవ్వడం వల్ల, అంటే లిగమెంట్స్ ఉంటాయి కదా జాయింట్స్ మధ్యలో, అవి టేర్ అయిపోవడం వల్ల, దానివల్ల కూడా నీ జాయింట్ పెయిన్స్ అనేది రావచ్చు. ఆర్థరైటిస్లో కూడా మళ్ళీ వేరే వేరే రకాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మెనోపాజ్ అవుతుంది కదా లేడీస్లో, దాని తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయి బాడీలో. ఆ హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుందన్నమాట. దాన్ని పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అని చెప్తారు. సో ఇవి కొన్ని టైప్స్. మంచి రెమెడీస్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా సార్. చిట్కాలు వల్ల మనం నీ జాయింట్ పెయిన్స్ ని తగ్గించుకోవచ్చా? మనం చేసుకునే చిట్కాలు మీరు ఏం చేయొచ్చు అంటే, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మీ డయట్లో ఇంక్లూడ్ చేయాలి. ఒకటేమో అల్లం. మీరు టీ చేసుకుంటే దాంట్లో అల్లం యాడ్ చేసుకోండి. మీరు కర్రీస్ చేసుకుంటే దాంట్లో కొద్దిగా ఎక్కువ అల్లం గ్రేటెడ్ యాడ్ చేయండి దాంట్లో. సో దానివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అండ్ ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో. సో ఏదైతే స్వెల్లింగ్ ఉంటుంది, ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది. ఒకవేళ నొప్పి ఎక్కువ అవుతుందంటే అది కూడా తగ్గుతుంది. అదే కాకుండా అరటిపండు ఉంటుంది కదా, అది మీరు రెగ్యులర్లీ తీసుకోండి. దీంట్లో ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది పెయిన్ ని తగ్గించడానికి చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది. సో అరటిపండుని జనరల్ గా అందరు తీసుకుంటూ ఉంటారు, కానీ ఫ్రూట్ తీసుకునేది కూడా ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది కదా సార్. ఒక టైం గ్యాప్ అనేది ఫుడ్ కి, మీల్, ఫ్రూట్స్ కి, అది ఎప్పుడు తీసుకోవాలి? అరటిపండు మీరు డైలీ మార్నింగ్ తీసుకోవచ్చు లేవంగానే. అండ్ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, 1 hour తర్వాత మీరు మీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. సో అల్లం గురించి చెప్పారు, అండ్ బనానా. ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయి అంటారా సార్? ఇంకో బ్యూటిఫుల్ రెమెడీ ఏముందంటే గోల్డెన్ మిల్క్. మీరు గోల్డెన్ మిల్క్ విన్నారా మేడం ఎప్పుడన్నా? విన్నాను సార్. సో పసుపు ఉంటుంది కదా, మీరు మిల్క్ లో యాడ్ చేసుకోండి. అండ్ స్కిమ్డ్ మిల్క్ తీసుకోండి. స్కిమ్డ్ మిల్క్ లో మీరు పసుపు అనేది యాడ్ చేసుకొని అది డైలీ 1 glass కన్జ్యూమ్ చేయండి. సో అది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల దీంట్లో మనం ఎట్లయితే జింజర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అని డిస్కస్ చేసాం కదా, వీటిలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ పసుపులో కర్క్యుమిన్ అనేసి ఒకటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అది డైజెషన్ ని కరెక్ట్ చేస్తుంది, కాన్స్టిపేషన్ సాల్వ్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉంటే తగ్గిస్తుంది. అండ్ ఎవరికైతే నిద్ర తక్కువ ఉంటుంది వాళ్ళకు కూడా స్లీప్ నార్మల్కి తీసుకొస్తుంది అనమాట. సో కొందరికి జాయింట్ పెయిన్స్ ఎలా వస్తాయంటే, వాళ్ళకి నిద్ర తక్కువ ఉండడం వల్ల, వాళ్ళ బాడీకి సరిగా రెస్ట్ దొరకకపోవడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి అనమాట. సో అవి కూడా సాల్వ్ అవుతాయి దీంతో. ఫైనల్ గా మనకి ట్రీట్మెంట్ ఎందుకంటే సార్, ఒక స్టేజ్ వచ్చాక డైరెక్ట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అంటే కదలలేని పరిస్థితిలో, మెట్లు ఎక్కలేని పొజిషన్లో ఉంటారు. సో అలా కాకుండా మన మెడికేషన్స్ ద్వారా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటారా హోమియోపతిలో? ఇప్పుడు పేషెంట్స్ కొందరు నీ రీప్లేస్మెంట్ కోసం ఆలోచిస్తారు, బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం నీ రీప్లేస్మెంట్స్ చేయించొద్దు. ఎందుకంటే న్యాచురలే ఏదైతే వచ్చింది మీకు, అదే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఏం సాల్వ్ చేస్తుంది? సో న్యాచురల్, బీయింగ్ న్యాచురల్ ఈస్ వెరీ మచ్ బెటర్. అండ్ ఒక్కటేసారి నీ రీప్లేస్మెంట్ చేపిస్తే లైఫ్ టైం మీకు ఏం ప్రాబ్లం రాదని గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు. సో
అది మళ్ళీ కూడా చేయించాల్సి ఉండొచ్చు. దాని బదులు హోమియోపతి వాడితే ఏదైతే జాయింట్స్ డిస్ట్రక్ట్ అయినాయి అవి మళ్ళీ రిపేర్ అయిపోతాయి. ఓకే. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఓకే. ఒక పేషెంట్ వచ్చారు మన క్లినిక్ కి. ఆ పేషెంట్ ప్రొఫెషన్ ఏముండే అంటే హీ వాజ్ అ టీచర్ ఇన్ అ గవర్నమెంట్ స్కూల్. సో చాలా అవర్స్ ఏమో కంటిన్యూస్లీ నిల్చొని క్లాసెస్ చెప్పడం, దానివల్ల నీస్ మీద ఎక్కువ బరువు పడుతుంది అనమాట. అండ్ ఒకవేళ ఒబేసిటీ ఉంది లేకపోతే ఓవర్ వెయిట్ ఉందంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈ పేషెంట్ కి ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దానివల్ల చాలా పెయిన్ ఉండడం వల్ల మీరు ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడారు కదా, ఆ పేషెంట్కి యంగ్ ఏజ్లోనే హీ వాజ్ ఇన్ హిస్ 50s అండ్ నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేశారనమాట. సో ఆ పేషెంట్కి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. మేము కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చామన్నమాట. కెల్కేరియా కార్బ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది, ప్లస్ ఆరమ్ సల్ఫ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ 2 మెడిసిన్స్ స్టార్టింగ్లో ఇచ్చాము. ఫస్ట్ పెయిన్ తగ్గిపోయింది. దాని తర్వాత విదిన్ అ స్పాన్ ఆఫ్ 5-6 months స్లోలీ సిమ్టమ్స్ అనేది మొత్తం డిసపియర్ అయిపోయినాయి. స్లోలీ 1 year స్పాన్ లో మళ్ళీ జాయింట్ రిపేర్ కూడా అయిపోయింది. సార్, మోకాలలో గుజ్జు పెరగాలంటే గుజ్జు పెరిగే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఫుడ్స్ ఉంటాయి అవి మనం ఎక్కువ తీసుకోవాలి. సో బెర్రీస్ ఉంటాయి కదా, మల్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీస్, ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. అండ్ దీంట్లో చాలా మినరల్స్ ఉంటాయి అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, బి విటమిన్ కూడా ఉంటుంది వీటిలో. సో ఇవి రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేయండి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ మీరు సరిగా మెయింటైన్ చేసుకోండి. ఇవి 2 చేస్తే చాలా వరకు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోకాలు నొప్పులను తగ్గించుకోవాలంటే ఏంటి, అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి గుజ్జు పెరగడానికి అని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.